Little Star Swanders channel ni subscribe, like, share Mario comment చేయండి Moreno videos కోసం thanks for your support. సరదాగా కాసేపు నవ్వుకుందాం. ఏమండి వచ్చేసారా అని అంటుంది భార్య. వచ్చేసాను, అయినా ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు అని అడుగుతాడు భర్త. మీకు ఎన్నిసార్లు ఫోన్ చేశాను, ఫోన్ ఎందుకు రింగ్ అవ్వడం లేదు అని అడుగుతుంది భార్య. ఫోన్ క్రింద పడి ముక్కలైపోయింది, రిపేర్కి ఇచ్చాను అని అంటాడు భర్త. బాగా అలసిపోయినట్టున్నారు, మంచినీళ్ళు తెమ్మంటారా అని అడుగుతుంది భార్య. తెచ్చి నేను రావడం లేట్ అయిందని కంగారు పడుతున్నావా అని అడుగుతాడు భర్త. అబ్బే అదేం లేదండి, ఉదయం మన పక్కింటి ఆవిడ లేచిపోయింది, మీతో లేచిపోయింది అనే ఏమోనని నాకు డౌట్ వచ్చింది, అందుకే నా కంగారని అంటుంది భార్య. ఎలా ఉన్నాయండి జోక్స్? నచ్చిందా? నచ్చితే మరి లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా కమెంట్ చేయండి. అసలు ఏంటి మీ ఆడవాళ్ళు మా మగవాళ్ళ మాటలు అస్సలు వినరు అని అంటాడు భర్త. చూడమ్మా, మా ఆడవాళ్ళకు దేవుడు చెవులు ఎందుకు ఇచ్చాడో తెలుసా? మాకు నచ్చిన ఇయర్ రింగ్స్ పెట్టుకోవడానికి, అంతేగాని మీ మగవాళ్ళ మాటలు వినడానికి కాదు అని అంటుంది భార్య. నెక్స్ట్ జోక్. ఎప్పుడు ఇంట్లో ఉండే భార్య కాలం కలిసి వచ్చి సినిమాకి ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు హ్యాపీగా సినిమా చూస్తున్న టైంలో అనుకోకుండా భర్త ఫోన్ చేసి, ఏమే 4 నుంచి కనిపించడం లేదు అంటే ఎలా ఉంటుంది? ఏంట్రా బాబు, సినిమాకి వచ్చిన నాకు ప్రశాంతత లేదా అని అనుకుంటూ ఉండగా అప్పుడు ముఖం ఎలా ఉంటుంది? మాడిపోయిన మసాలా దోశలా ఉంటుంది. ఇదంతా గమనించిన ఫ్రెండ్, ఏమే అలా ఉన్నా అని అడుగుతుంది. అప్పుడు ఏం లేదే, మా ఆయనకు లుంగీ కనిపించడం లేదంట అని అంటుంది. అవునా, మీ ఆయనకు చెప్పు, లుంగీ కనిపించకపోతే గడ్డం మీద నీ లంగా ఉంటుంది కట్టుకోమని. ఏమండి, మీరు పెళ్ళికి ముందు ఒక అమ్మాయిని లవ్ చేశారంట కదా, నన్ను పెళ్ళి చేసుకున్నాక తర్వాత ఆ అమ్మాయిని మీరు మర్చిపోయారా అని అడుగుతుంది భార్య. నేను మొన్న నాకు తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడ అంకుల్కి 62 ఇయర్స్. లంచ్ చేశారు, తినేసాక వెళ్ళి చైర్లో పడుకున్నారు. అప్పుడు నేను అన్నాను, అంకుల్ చైర్లో ఎందుకు పడుకున్నారు, చక్కగా వెళ్ళి బెడ్ మీద పడుకోండి అని. అప్పుడు వాళ్ళ వైఫ్ వచ్చి చెప్పారు, ఆయనకి బెడ్ మీద నిద్ర పట్టదు, ఈ చైర్లోని నిద్రపోతారు మధ్యాహ్నం అని. అదేంటి అలా అని నేను అడిగాను. అప్పుడు ఆమె చెప్పింది, 45 ఇయర్స్, మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత ఓ అరగంట చైర్లో కూర్చొని నిద్రపోవడం ఆయనకు అలవాటు అయిపోయింది ఆఫీస్లో అని. అప్పుడు అనిపించింది నాకు, అలవాటు అనేది ఎంత పవర్ఫుల్ అని. మనం మన ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించిన వాళ్ళు మనల్ని వదిలేసి వెళ్ళిపోయినా సరే ఎంతలా అలవాటు పడిపోతాం అంటే, వాళ్ళు మనల్ని వదిలేసి వెళ్ళిపోయినా సరే మనం ప్రేమిస్తూనే ఉంటే అని అంటాడు భర్త. మరి నన్ను మీరు బాగానే చూసుకుంటున్నారు కదా, మీరు నన్ను ప్రేమించడం లేదా అని అడుగుతుంది భార్య. ప్రేమ వేరు, బంధం వేరు. ప్రేమ అనేది ఒకరిపై మాత్రమే పుడుతుంది, అదొక మిరాకిల్. తనువులు కలిస్తే ప్రేమ కాదు, మనసులు కలిస్తేనే ప్రేమ. ఎప్పుడైనా ఆ అమ్మాయి నాకు ఎదురు పడినప్పుడు నా కళ్ళల్లో ఓ మెరుపు అనేది వస్తుంది. గుండెల్లో ఆ పిల్ల నా పిల్లరా అని మన మనసులో అనుకుంటాం చూడు, అది ప్రేమ. ఇంకా మనది బంధం, నా భార్య, నా పిల్లలు, అంతే ప్రేమ ఉంటుంది. కానీ ఆ ప్రేమ వేరు, ఈ ప్రేమ వేరు అని అంటాడు భర్త. ఆ మాటలకి భార్య కళ్ళల్లో నుండి నీళ్లు వస్తాయి. ఇది కొంచెం సెంటిమెంట్గా ఉంది కదండి. నిజమేనండి, ఇది ట్రూత్. భర్త వేరే అమ్మాయిని ప్రేమించి కళ్ళ ముందున్న భార్యని ఇలా జస్ట్ ఒక బంధంగా చూశారనుకోండి, ఇలాంటి పరిస్థితి ఎలా ఉంటుంది? చాలా బాధగా ఉంటుంది కదా. ఇలాంటి మరిన్ని సిచ్యువేషన్స్కి, మరిన్ని నవ్వుకోవడానికి మా ఛానల్లో బోలెడన్ని ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ అయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ వస్తాయి. అదేవిధంగా
మా ఛానల్లో పిల్లలకి బెడ్ టైమ్ స్టోరీస్, పెద్దలకి మంచి నవలలు, సరదాగా నవ్వుకోవడానికి జోక్స్, రామాయణం కూడా మా ఛానల్లో అవైలబిలిటీలో ఉంది ఇప్పుడు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. Little Starswanders channel ni subscribe, like, share Mario comment Chayandi Moreno videos. Go some thanks for your support.